హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పీడిఎఫ్ స్టడీ హబ్. లాస్ట్ క్లాస్ లో మనం టేబుల్ స్టిక్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇచ్చిన నంబర్స్ కి అంటే కొన్ని నంబర్స్ ప్లస్ మైనస్ ఇచ్చేసి వాటిని సమానం చేయాలి. ఒక ప్లస్ ఇంటూ మైనస్ ఇచ్చి నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిని సమానం చేయాలని చెప్పేసి చూద్దాం. అంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా మీకు టూ నంబర్స్ ఇస్తారు చూడండి. 2, 3 ఇక్కడ 2 నంబర్స్ తీసుకున్నాను. మైనస్ మైనస్, నెక్స్ట్ ఒక ప్లస్ ఒక మైనస్ ఇలాగ ఇచ్చినప్పుడు చూడండి. ఇలాగ ఇచ్చినప్పుడు మీకు ఆన్సర్ కనుక్కోమంటాడు. ఇక్కడ కామన్ ఉన్న సింపుల్ అయితే చూడండి, రెండింటిలో సింపుల్ అయితే మైనస్ కామన్ ఉంది కదా, ఆ మైనస్ బయట రాసేయండి. 2ని 3ని యాడ్ చేసేయండి. ఇప్పుడు 2ని 3ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 5 కదా. ఇప్పుడు ఆన్సర్ ఏడు అవుతుంది -5. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ప్లస్ 2 కామన్ కదా, ప్లస్ బయట రాసేయండి. ప్లస్ బయట రాస్తారు. 2 + 3 ఎంత? 5. అప్పుడు ఆన్సర్ +5 అవుతుంది. ఈ కండిషన్ లో చూస్తే ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్, అంతేనా? ఇలా మీకు చేసి వచ్చినప్పుడు ఈ +2 రూపీస్ మన దగ్గర ఉన్న డబ్బులు అనుకోండి. ఇది మీరు అప్పు చేసిన డబ్బులు అనుకోండి. ఇప్పుడు మీరు ఎంత అప్పున్నారు? 3 రూపాయలు అప్పున్నారు. మీ దగ్గర ఎంత ఉన్నాయి? 2 రూపాయలు. 3 రూపాయలు అప్పులోని 2 రూపాయలు తీస్తే ఇంకా ఎంత అప్పు ఉంటారు? రూపాయి అప్పు కదా. అంటే అప్పుడు ఏది రాస్తారు అంటే, నీ దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, 3 రూపాయలు అప్పు ఉంది. అంటే ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి. ఎంత వస్తుంది? 1. అంటే పెద్ద నెంబర్ దగ్గర ఏ సింబల్ అయితే ఉంటుందో నీకు ఆన్సర్ ఆ సింబల్ లోనే వస్తుంది. అది వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 3 × 2 చేస్తారు 1. అది +1 -1 ఎలా చెప్పాలంటే, పెద్ద నంబర్ దగ్గర ఏదైతే ఉంటుందో సింబల్ ఆ నంబర్ మనకి ఆన్సర్ అవుతుంది. ముందు ఇచ్చిన నంబర్స్ ప్లస్ లో మైనస్ లో కండిషన్ ఉన్నప్పుడు అంటే 2 వేరియస్ సింబల్స్ వచ్చి దాన్ని సమ్ చేయమన్నప్పుడు మనం ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు 2 వేరియస్ సింబల్స్ ఉన్నాయి. అయితే 2 మైనస్ లో ఉండడం కానీ, 2 ప్లస్ లో ఉండడం కానీ, ఒక ప్లస్ మైనస్ రావడం కానీ, లేదా ఒక మైనస్ ఒక ప్లస్ రావడం కానీ, అది మధ్యలో ఉన్న సింబల్ అయితే మల్టిప్లికేషన్ కదా. ఈ మల్టిప్లై వచ్చినప్పుడు ఎలా చేయాలని చెప్పి చెప్తాను. ఇప్పుడు మీకు చిన్న కాన్సెప్ట్ చేయండి. కాన్సెప్ట్ ఏంటంటే, 2 ఈక్వలెంట్ సింబల్స్ ఎప్పుడైతే మల్టిప్లై అవుతాయో మనకి ఆన్సర్ ప్లస్ లో వస్తుంది. 2 ఈక్వలెంట్ సింబల్స్ మల్టిప్లై అయితే మనకి ఆన్సర్ ప్లస్ లో వస్తుంది. అంటే ప్లస్ ఇంటూ ప్లస్ అన్నా, మైనస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ అన్నా మనకి ఆన్సర్ ప్లస్ లోనే వస్తుంది. ఇక్కడ 2 సింబల్ ఒకేలా ఉన్నాయి కదా. ఈ 2 సింబల్ ఒకేలా ఉన్నప్పుడు వాటి మైనస్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ప్లస్ లో వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. నేను దాన్ని ఏం చేశాను? మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసి మనకి ఏడు వస్తుంది? ప్లస్ వస్తుంది. ఎందుకు? ఈ 2 ఒకేలాంటి సింబల్స్ కాబట్టి. అదే 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేస్తే అంటే మైనస్ ఇంటూ ప్లస్ కానీ, ప్లస్ ఇంటూ మైనస్ కానీ చేస్తే మనకి ఆన్సర్ కన్ఫర్మ్ గా మైనస్ లోనే వస్తుంది. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అయితే 2 ఈక్వలెంట్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఎప్పుడు ఆన్సర్ ప్లస్ వస్తుంది. 2 డిఫరెంట్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఎప్పుడు ఆన్సర్ మైనస్ లోనే వస్తుంది. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సింబల్స్ ఏంటంటే చూడండి. ఫస్ట్ సింబల్స్ ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ఇక్కడ 2 ఈక్వలెంట్ సింబల్స్ కదా. 2 ఈక్వలెంట్ సింబల్స్ ఉన్నప్పుడు మనకి ఆన్సర్ కన్ఫర్మ్ గా ప్లస్ లో వస్తుంది. ఇప్పుడు 2ని 3ని మల్టిప్లై చేయండి. 2 3 = 6. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్లస్ ప్లస్ ఉన్నాయి. ప్లస్ ఇంటూ ప్లస్ ఏదవుతుంది? ప్లస్. సేమ్ 2 3 = 6. ఈ కండిషన్ చూస్తే ఇక్కడ ఒకటి మైనస్ ఉంది, ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది. మైనస్ ప్లస్ ఇక్కడ 2 డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి కదా. 2 డిఫరెంట్ సింబల్స్ మల్టిప్లై చేసేటప్పుడు మనకి ఏం వస్తుంది? మైనస్ వస్తుంది. మైనస్ వచ్చింది కదా. ఇప్పుడు ఆన్సర్ మనకి కన్ఫర్మ్ గా మైనస్ లో ఉంటుంది. అప్పుడు 2 3 ఎంత? 6. ఇక్కడ కూడా 2 డిఫరెంట్ సింబల్స్ ప్లస్ మైనస్ అంటే మనకి మైనస్ లో వస్తుంది ఆన్సర్ -6. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు 2 నంబర్స్ ని మైనస్ లో ప్లస్ ఉన్న కాంబినేషన్ లోని వాటిని ప్లస్ చేస్తే ఎలా చేయాలి, మల్టిప్లై చేస్తే ఎలా చేయాలని చెప్పి చూసాం కదా. ఇప్పుడు ఆ 2 కాన్సెప్ట్స్ మీద మీకు కొన్ని ఎగ్జాంపుల్ సమ్స్ ఇచ్చాను. ఆ ఎగ్జాంపుల్ సమ్స్ అనేవి మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అప్పటికి రాకపోతే వాటిని ఎలా సాల్వ్ చేయాలని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 + 8 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న సింబల్స్ మీరు చూసుకోండి. ప్లస్ లో ఉన్నాయా, మైనస్ లో ఉన్నాయా? ఇక్కడ ఉన్నవి ఏంటి? ప్లస్ లోనే కదా ఉన్నాయి. ప్లస్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేసింది. 5 + 8 ఎంత? 30. సేమ్ మోడల్ కింద ఇచ్చాను చూడండి. ఇక్కడ -8 లేదు కదా. -8 లేనప్పుడు ఇచ్చి మనం డైరెక్ట్ గా యాడ్ చేసి మనం ఇక్కడ కింద చూడండి. ఇప్పుడు ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్, ఒకటి మైనస్ ఇంకోటి ప్లస్. ఫస్ట్ మీరు మైనస్ ప్లస్ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మైనస్ చేసేయండి. ఫస్ట్ ఇచ్చేస్తారు, మైనస్ చేసేయండి. అంటే 19 నుంచి 13 తీసేయండి. ఎందుకు 19 నుంచి 13 తీయమంటాను? ఇక్కడ పెద్ద నంబర్ దగ్గర ఏ సింబల్ అయితే ఉంటుందో ఆ సింబల్ మీరు అనుగుణంగా చేయండి. పెద్ద నంబర్ దగ్గర ఏంటి ఉంది? మైనస్ లేదా. ఇప్పుడు 19 నుంచి 13 తీస్తే ఎంత? 6. ఈ పెద్ద నంబర్ దగ్గర ఉన్న సింబల్ ఏంటి? మైనస్. కాబట్టి మనకి ఆన్సర్ అప్పుడు -6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 మైనస్లు వచ్చాయి. 2 మైనస్లు వస్తే ఇచ్చి మీకు ఫస్ట్ మైనస్ కామన్ తీసి మనం మైనస్ కామన్ తీసేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని యాడ్ చేసి మనం కదా. అప్పుడు 3 + 8 ఎంత? 3 + 8. అప్పుడు ఆన్సర్ ఏంటి అవుతుంది? -11. లేదు మనకి ఇక్కడ కామన్ తీయడం కష్టంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే నువ్వు ఒకరికి 3 రూపాయలు అప్పించావు, ఇంకో ఫ్రెండ్ కి 8 రూపాయలు అప్పించావు. ఇప్పుడు నువ్వు మొత్తం ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఎంత అప్పించినట్టు అవుద్ది? 11 రూపాయలు అప్పించినట్టు అవుద్ది. అప్పు అనగానే మీకు మైండ్ లోకి మైనస్ వచ్చేయాలి. ప్లస్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బులు. ఈ విధంగా అయినా కూడా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 - 15.
మీ దగ్గర 7 రూపీస్ ఉన్నాయి, మీ దగ్గర ఉన్నాయి 7 రూపీస్ ఉన్నాయి. 15 రూపీస్ అప్పు తీసుకున్నారు, 15 రూపీస్ అప్పు తీసుకున్నారు కదా మీరు. మీ దగ్గర ఉన్న ఎంత 7 రూపీస్. ఈ 7 రూపీస్ థర్టీగా మీకు అప్పు ఉంటుందా ఫుల్ గా తీసినట్టు అవుతుందో చూసుకోండి. 15 రూపాయలు అప్పు తీసుకున్నాక 7 రూపాయలు మీరు కట్టగా ఇంకా ఎంత బాకీ ఉంటారో చూసుకోండి. 8 రూపాయలు బాకీ ఉంటారు కదా, అప్పుడు -8 మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, -18 + 29. మీకు చెప్పాను ఇప్పుడే, రెండు డిఫరెంట్ సింబల్స్ వచ్చి వాటిని ప్లస్ చేసేటప్పుడు ఏం చేయాలి, పెద్ద నెంబర్ దగ్గర ఏ సింబల్ ఉందో ఆ సింబల్ ముందు రాసుకోండి. రాసుకున్న తర్వాత రెండింటిని మైనస్ చేసి అని చెప్పాను. ఇప్పుడు 29 నుంచి 18 మైనస్ చేస్తే ఎంత 11 కదా, ఆ 11 డైరెక్ట్ గా ఇక్కడ ఆన్సర్ రాసుకోండి. ఇక్కడ నుంచి చూసుకోండి అన్ని మల్టిప్లికేషన్ కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ అన్నప్పుడు మీకు ఏం చెప్పాను, రెండు ఈక్వల్ సింబల్స్ వచ్చినప్పుడు మీకు ప్లస్ వస్తుంది, రెండు డిఫరెంట్ సింబల్స్ వచ్చినప్పుడు మీకు మైనస్ వస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ ఒకటి ప్లస్ లో ఉంది, ఇంకోటి మైనస్ లో ఉంది, అంటే డిఫరెంట్ సింబల్స్ కదా. డిఫరెంట్ సింబల్స్ మనకి ఎప్పుడు ఆన్సర్ అవుతుంది మైనస్ లో ఉంటుంది. మైనస్ లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు మైనస్ చేసుకోండి. ఇప్పుడు 3 ని పైన మల్టిప్లై చేయండి, 3 5 7 ఎంత 15. ఆ 15 మీరు ఇక్కడ రాసుకోండి, అప్పుడు ఆన్సర్ అవుతుంది -15. నెక్స్ట్ సేమ్ ప్లస్ మైనస్ ఇక్కడ ప్లస్ లో ఉంది కదా. డిఫరెంట్ సింబల్స్ మల్టిప్లై చేసేటప్పుడు మీకు ఏం వస్తుంది ఆన్సర్ మైనస్ లో వస్తుంది. ఇప్పుడు 7 9 ఎంత 63, అప్పుడు ఆన్సర్ మనకి -63. ఓకేనా. ఇక్కడ చూడండి రెండు మళ్ళీ సేమ్ సింబల్స్ వచ్చాయి, ఏంటంటే మైనస్ ఇంటూ మైనస్. 2 సేమ్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ ఇప్పుడు ఏంటి వస్తుంది ప్లస్ లో వస్తుంది. ఆన్సర్ ఇప్పుడు ప్లస్ లో వస్తుంది. 5 6 ఎంత 30, అంటే ఆన్సర్ మనకి +30. నెక్స్ట్ 4 9 అన్నాడు, ఇక్కడ ముందు 4 దగ్గర ఉన్న సింబల్ ప్లస్, 9 దగ్గర ఉన్న సింబల్ మైనస్. డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మనకి ఆన్సర్ మైనస్ లో ఉంటుంది. 4 9 36. ఇక్కడ రెండు ప్లస్ లో ఉన్నాయి కదా, రెండు ప్లస్ లో ఉన్నప్పుడు మనకి ఆన్సర్ ఇప్పుడు ప్లస్ లోనే వస్తుంది. 7 9 56. సార్ మీకు డౌట్ రావచ్చు, ప్లస్ కి మైనస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. ఆ ప్లస్ కి మైనస్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, మీరు గ్రాఫ్ గీస్తారు కదా, గ్రాఫ్ లోని ఎక్స్ యాక్సిస్ చూసుకున్నట్లయితే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది 0. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంటే పోతే -1 -2 -3 అలా వస్తూ ఉంటాయి కదా, అలా పెరుగుతుంటాయి. ఇటు పక్క వెళ్తే +1 +2 +3 +4. ఓకేనా. ఇక్కడ నేను 2 కి బదులుగా -2 కి బదులుగా మీరు +2 అని చెప్పి రాస్తాను అనుకోండి, -2 కి బదులుగా +2 అని చెప్పి రాస్తాను అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది ఆన్సర్ ఏంటి -2 కదా. -2 మీరు ఏంటి రాశారు +2. ఇక్కడ -2 నుంచి +2 కి వెళ్ళడానికి మధ్యలో ఎన్ని డిఫరెన్స్ చూసారా, ఈ మధ్యలో ఇంత డిఫరెన్స్ అనేది మనకు వస్తుంది. ఇది మీకు ఎప్పుడు అర్థం అవుతుంది అంటే, గ్రాఫ్స్ కానీ కోఆర్డినేట్ జామెట్రీ కానీ ఇలాంటి మీరు సమ్స్ ఎప్పుడైతే చేస్తారో మీకు అప్పుడు ప్లస్ లో మైనస్ వాటి వల్ల వచ్చే లాస్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఈ ప్లస్ లో మైనస్ మీద మీరు కరెక్ట్ గా ఫోకస్ చేసినట్లు చేస్తే మీకు మ్యాథ్స్ లో కానీ కోఆర్డినేట్ జామెట్రీ కానీ నెక్స్ట్ గ్రాఫ్స్ చేసేటప్పుడు కానీ మీకు ఈజీగా అయిపోద్ది. అంటే మీకు మ్యాథ్స్ మొత్తం ఇంకెక్కడ ప్లస్ లో మైనస్ లో ఇంకెక్కడ తేడా ఉండదు. అంటే క్లియర్ మైండ్ తో మీకు డైరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ టాపిక్ అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ టాపిక్. ఈజీగా ఫస్ట్ ఏం చెప్పాను, రెండు డిఫరెంట్ సింబల్స్ ని మల్టిప్లై చేస్తే మీకు మైనస్ వస్తుంది, రెండు సేమ్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. అదే ఒక ప్లస్ ఒక మైనస్ ఉన్నప్పుడు ప్లస్ చేస్తే పెద్ద నెంబర్ దగ్గర ఏ సింబల్ అయితే ఆ సింబల్ తీసుకొని అన్నింటిలో మైనస్ చేసేయండి. అంటే ఇప్పుడు 7 -19 ఇచ్చాను అనుకోండి, ఎందుకు ప్లస్ చేయాలి, పెద్ద నెంబర్ దగ్గర ఉంది మైనస్. ఇప్పుడు 90 నుంచి ఎంత ఇస్తారు 7 తీసేయండి, 90 నుంచి 7 తీస్తే ఎంత వస్తుంది 12 కదా. ఆ 12 ఆన్సర్ మీకు -12 అవుతుంది. అంటే పెద్ద నెంబర్ దగ్గర ఏ సింబల్ అవుతుందో ఆ సింబల్ చూసుకుంటారు, ఆ సింబల్ చూసుకుని మిగిలిన ఆన్సర్ ని పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ మైనస్ చేస్తే మీకు అదే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 2 డిఫరెంట్ సింబల్స్ ఇచ్చి ప్లస్ చేయమన్నప్పుడు, అదే 2 డిఫరెంట్ సింబల్స్ ఇచ్చి మైనస్ మల్టిప్లై చేయమన్నప్పుడు మీకు ఆన్సర్ మైనస్ లో వస్తుంది. అది కరెక్ట్ గుర్తుపెట్టుకున్నారు అనుకోండి, మీకు ఈజీగా సమ్స్ అనేవి అయిపోతుంటాయి. మనకి మ్యాథ్స్ మొత్తం ఈ 4 ఆపరేషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం మ్యాథ్స్ మొత్తం ఈ 4 ఆపరేషన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే బేసిక్ పాయింట్ ని మీరు ఇప్పుడే స్టార్టింగ్ లోనే మీరు అడ్వాన్స్ లెవెల్ లో నేర్చుకున్నారు అనుకోండి, అంటే అడ్వాన్స్ లెవెల్ అంటే పూర్తిగా నేర్చుకోవాలన్నమాట. ఆ పూర్తిగా ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారు అనుకోండి, మీకు ఫర్దర్ టాపిక్స్ అనేవి ఈజీ అయిపోతుంటాయి. ఇలా చేసుకుంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఫర్దర్ టాపిక్స్ అనేవి చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంటాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.